మోస్ట్ ఏంటి వరీడ్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇన్సులిన్లు తీసుకోవడం కానీ లేకపోతే గనక టాబ్లెట్స్ వేసుకోవడం కానీ చూస్తుంటే నిజంగా ఏంట్రా ఇది, ఏదో చచ్చిపోయాక సూదులతో పొడుస్తాడు, ఏదో తప్పు చేస్తే యముడు అని అనేసి అంటారు కదా, కానీ అది ఇప్పుడే ఆ సూదులను పొడుచుకోవడం, చిన్నపిల్లలు వాళ్ళు బాధపడడం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకని ఇన్సులిన్ లో ఇంత స్పైక్స్ ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాము? అది కంట్రోల్ చేసుకోవాలంటే అది పిల్లోళ్ళ ప్రాబ్లం పెద్దోళ్ళదా? అందరికీ ఉంది సార్ ప్రాబ్లం. పిల్లోళ్ళు అట్లా అయ్యేదానికి పెద్దోళ్ళు కారణం. ఎందుకంటే పెద్దోళ్ళకే హెల్త్ బాగా. ఆమె చిన్నప్పుడు నుంచి కూల్ డ్రింకులు తాగింది, చెత్త తినింది, హిమోగ్లోబిన్ 4, 5, 6 ఉంది. అయినా పట్టించుకోకుండా బ్యూటీ పార్లర్ పోయి డ్రెస్సుల కోసము, అన్నం కోసం ఎక్కువ పనిచేసాం, కానీ హెల్త్ కోసము స్పోర్ట్స్, యోగా, ఎండలో ఉండడము ఇవన్నీ చేయలే. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి పిల్లలకి వీక్ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. వీక్ గా ఉండే ఆవు స్ట్రాంగ్ గా ఉండే దూడ ఎట్టకంటే అది. సో ఆమె వీక్ గా ఉంది, దానికి ఏం పని చేయలే. సో పెళ్లి చేసుకునేటప్పుడు కులము, మతము, క్యాస్ట్, డబ్బులు, జాతకాలు కాదు చూడాల్సిందే, హెల్తీగా ఉండాలి లేదా అని చూడాలి. హిమోగ్లోబిన్ రిపోర్ట్ తెప్పించుకోవాలి. వాళ్ళ బిహేవియర్ మనకంటే తక్కువ వాళ్ళతో, పనివాళ్ళతో, సొసైటీ మీద భావన ఎట్లుంది అని చూడాలి. అప్పుడు రిలేషన్షిప్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. దానికంటే ముఖ్యంగా ఇవాళ రేపు పిల్లలకి హైపర్ యాక్టివ్ అని అనేసి దానికి కూడా సెషన్లు నడుస్తుంది. అదే ఇప్పుడు మన తింటే ఫుడ్ లో ఉండే హార్మోన్స్ రకరకాల వల్ల కూర్చొని 5 minutes కూర్చొని కళ్ళు మూసుకోండి అంటే అది డ్యూటీ లాగా కూర్చిపెడతారు కొంతమంది స్కూల్స్ అది కూడా లేదులే, వాడు కూర్చోలేకుండా ఉన్నాడు. సో ఇవన్నీ జీవన విధానంలో పెద్దవాళ్ళు పెట్టారు. బ్రహ్మముహూర్తంలో లేయండి, 108 సార్లు చేయండి, ఇంట్లో పనులు చెయ్యి, ఆవులు గడ్డి, కొంచెం ప్యాడ్ ఎత్తేసి మళ్ళీ స్కూల్కి పో, ఇన్ని చెప్పేవాళ్ళు. ఇవన్నీ వాడిని కూల్గా పెట్టేది, అంటే ప్రజెంట్ గ్రౌండ్ మీద పెట్టేది. ఇప్పుడు ఎక్కడో ఊగుతూ ఉంటారు కదా. అంటే పెద్దవాళ్ళు కూడా 3 ఏళ్ళు, వాడికి 5 ఏళ్ళు వస్తారే ఐఐటి కోర్సు చేర్పించేస్తూ ఉంటారు కదా. వాడికి బాల్యం లేదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు. సో వాడు అట్లే పెరిగిస్తా ఉన్నాడు, వాడి థింకింగ్ అంతా అట్లే ఉంది.